సంబరాలకు దూరంగా సహనం అనే సంకెళ్ళు వేసుకొని గెలుపు అనే మలుపు కోసం సాగిపోయే ప్రయాణం నీది. నీ దగ్గర ఉన్న 100 ప్రశ్నలకు త్వరలో అనే మాట సమాధానమైతే, నీ నుండి వచ్చే బాగున్నా అనే పదం నటనైతే, ఓ నటుడా ఎన్నాళ్ళు ఆడగలవి నాటకం. నీ ముఖ రంగస్థలంపై ఉన్న నవ్వు నాటకం అయితే, దాన్ని వెనకున్న కథ నీ బాధ అయితే, ఓ నటుడా ఎన్నాళ్ళు ఆడగలవి నాటకం. నీ ప్రేమ ఇంకెప్పుడు అని నిన్ను ప్రశ్నిస్తుంటే, నీ బంధాలు ఇక వదిలై అని నిన్ను నొక్కేస్తుంటే, నీ స్నేహం ఇక చాలు అని నిన్ను విక్రిస్తుంటే, ఇవన్నీ చూస్తూ కూడా ఒక నాటకంలా నీ కనిపిస్తుంటే, ఓ నటుడా ఎన్నాళ్ళు ఆడగలవి నాటకం. నీ అవకాశం ఇంకొకటికి అవసరమైతే, ఆ అవసరం మరొకటికి వ్యాపారం అయితే, ఆ వ్యాపారం కోసం నిన్ను కీలుబొమ్మని చేసి ఆడిస్తుంటే, ఇదంతా చూస్తూ నీకు ఒక నాటకంలా అనిపిస్తుంటే, ఓ నటుడా ఎన్నాళ్ళు ఆడగలవి నాటకం. నీకు వచ్చే ఆదాయం అయ్యే ఖర్చు పోట్లాడుకుంటే, ఆ పోట్లాడిన ప్రతిసారి నీ ఆదాయం ఓడిపోతుంటే, ఇదంతా చూసి కూడా నవ్వుకుంటూ నువ్వు ఒక నాటకంలా భావిస్తే, ఓ నటుడా ఎన్నాళ్ళు ఆడగలవి నాటకం. నీ ప్రయత్నం నీకు బరువైతే, ఆ బరువును కూడా ఆనందంగా నువ్వు స్వీకరిస్తుంటే, అది చూసి నిన్ను పిచ్చివాడిలా అందరూ పరిగణిస్తుంటే, వాళ్ళంతా నీకు ఒక నాటకంలా అనిపిస్తుంటే, ఓ నటుడా ఎన్నాళ్ళు ఆడగలవి నాటకం. నువ్వు రాసిన అక్షరాలు కథగా మారితే, ఆ కథలో మలుపు నీకు గెలుపుని తెస్తుంది అనుకుంటే, నిర్మాతకు నువ్వు ఆ కథని వివరిస్తున్నప్పుడు అతని కళ్ళు దిక్కులు చూస్తుంటే, నీ ఆశ నిరాశ అవుతుంది అని నీకు అనిపించినప్పుడు, ఓ నటుడా ఎన్నాళ్ళు ఆడగలవి నాటకం. సినిమా ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే మర్చిపోలేం, వదులుకోలేం. అలా వదులుకోలేని నాలాంటి మీలాంటి ఎంతోమందికి ఈ 5 చిత్రాలు అంకితమిస్తూ మీ విజయ రంశెట్టి.